జిల్లా కలెక్టరేట్ లో సంపూర్ణత అభియాన్ సమ్మాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 100% ప్రగతి సాధించిన నేపథ్యంలో నీతి ఆయోగ్ కర్నూలు జిల్లాకు బంగారు పథకం ప్రకటించింది. ఇందుకు కృషి చేసిన అధికారులను జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీ బీటీ నాయుడు సన్మానించారు. మండలానికి ₹1,00,00,000 నీతి ఆయోగ్ ప్రకటించిందని తెలిపారు. ఈ నిధుల ద్వారా మండలాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని కలెక్టర్ వివరించారు. కర్నూలు జిల్లాలో సిపిఐ 24వ మహాసభలు ఘనంగా ముగిశాయి. మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా గడ్డయ్యను మూడోసారి ఎన్నికయ్యారు. జిల్లాలో సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. జిల్లాలోని అన్ని చెరువులను నింపాలని పేర్కొన్నారు. వరంగల్ హనుమకొండ జిల్లా రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణం చెరువులు తలపించాయి. ప్రధాన నాళాలు నిండిపోవడంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరాయి. పలు కాలనీలోని నీరు ఇళ్లలోకి చేరాయి. స్థానికులు రాత్రి నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏపీఆర్టీసీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ నాయకులు నిరసన చేపట్టారు. అమరావతిలో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీ డిపోలను కాపాడుకుందామని నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లంగర్ హౌస్ నుంచి కోకాపేట న్యూటీపై వెళ్తున్న జంగయ్య అనే వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూటీ అదుపు తప్పి పడిపోవడంతో జంగయ్య అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శాంతి భద్రతలపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ప్రధాన కూడల్లోనూ పర్యవేక్షించారు. ప్రజలకు శాంతి భద్రతల ప్రాముఖ్యతను వివరించారు. ఏవైనా సమస్యలు ఉంటే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆర్ఏఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ చేనేత కార్మికులు పాదయాత్ర నిర్వహించారు. నేతన్నలు చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేనేతలను ఘోరంగా మోసం చేసిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు చేనేతలకు వరాలు జల్లు కురిపించడంతో వర్షం సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేపట్టడం సంతోషమని అన్నారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తిలో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేని బీజేపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇచ్చిన హామీలను అమలు పరచడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముసలివారి, వికలాంగుల పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి పలు హామీలను ఇప్పటికే నెరవేర్చలేదని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 9 కేజీల గంజాయితో 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా రాష్ట్రం గనుపూర్కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. రైలులో టెక్కలి చేరుకొని అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పట్టుబడ్డారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నారాయణపేట పేరపల్ల గ్రామంలో భూములు కోల్పోతున్న రైతులు కాడి ఎద్దులతో పాదయాత్ర చేపట్టారు. తాము భూములు ఇవ్వడానికి ఎలాంటి ఆటంకాలు కలిగించడం లేదని స్పష్టం చేశారు. తమ భూములకు సరైన ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయి తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం అందించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే రానున్న 4 రోజుల పాటు మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నుంచి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కళాశాలలకు 3 రోజులకు ఒకసారి మాత్రమే విధులకు హాజరవుతున్న ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందును సస్పెండ్ చేయాలని నిరసన తెలిపారు. సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని, దళిత సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, వాషింగ్టన్ డీసీ మధ్య నాన్ స్టాప్ విమాన సర్వీసులు సెప్టెంబర్ 1 నుంచి నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఆపరేషన్ పరిమితుల కారణంగా ఈ రూట్లో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. పాకిస్తాన్ గగనతలం మూసివేత కొనసాగుతుండటంతో సదురు కార్యకలాపాలకు ప్రభావం పడుతోందని పేర్కొంది. ఆఫ్రికా దేశమైన ఈక్వెడార్లో దుండగులు అర్ధరాత్రి కాల్పులకు తెగబడ్డారు. గాయా ప్రావిన్స్లోని శాంటా లూసియాలో ఆదివారం రాత్రి నైట్ క్లబ్ వద్ద జరిగిన ఈ కాల్పుల్లో 8 మంది మృతి చెందగా మరో 3 మంది గాయాల పాలయ్యారు. మృతులంతా 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గలవారని పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన సాయుధ దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపి ఫరారయ్యారని స్థానికులు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. తాజాగా చైనాకు మాత్రం సుంకాల పెంపు నిర్ణయం నుంచి మరోసారి మినహాయింపు కల్పించారు. గతంలో ఇరు దేశాల మధ్య జరిగిన ట్రేడ్ వార్ కారణంగా 200% సుంకాలు విధించిన ట్రంప్ చర్చల అనంతరం వాటిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు స్థాయికి. చైనాపై సుంకాల సస్పెన్స్ ను మరో 90 రోజులు పొడిగించే ఉత్తర్వులపై తాను ఇప్పుడే సంతకం చేశానని చెప్పుకొచ్చారు. ఒప్పందంలోని అన్ని ఇతర అంశాలు అలాగే ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.